హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మెథడ్ 5 యూనిట్ 1లోకి వెళ్ళి తీసుకుంటాం. మనం ఈ క్వశ్చన్ చేద్దాం. 1 - x² dx dy/dx ప్లస్ 2xy ఈక్వల్ టు x√1 - x². ఇదైతే చేద్దాం మనం ఈరోజు. చాలా సింపుల్ వేలో చెప్తా. నిన్న మొన్నటి సమ్ కంటే ఈరోజు ఇంకా సింపుల్ వేలో చెప్తా. ఫస్ట్ ఈ సమ్లో మనకు కావాల్సింది ఏంటంటే, మనం ఫార్ములా బట్టి ఇక్కడున్న నెంబర్స్ x, y వేరియబుల్స్ అన్నీ ఒక్కొక్క సైడ్ తెచ్చేసుకుందాం. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే dy/dx ప్లస్ p ఈక్వల్ టు q. ఇది మన ఫార్ములా బట్టి ఇటున్నవి అటున్నవి ఇటుని చేంజ్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని చేంజ్ చేసుకుందాం క్వశ్చన్ని. తర్వాత ఈ ఫార్ములాలో ఇంప్లిమెంట్ చేసి q, p ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత మనకి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇంకా జనరల్ సొల్యూషన్ వచ్చేసి అంతే, ఆన్సర్ సింపుల్. ఫస్ట్ మనకి ఇటు 1 - x² dy/dx ప్లస్ 2xy ఈక్వల్ టు x√1 - x² ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే, దీన్ని అటు పంపించేసేద్దాం. తర్వాత ఈ రెండింటిని డివైడ్ చేద్దాం. అంటే 1 - x² dy/dx ఈజ్ ఈక్వల్ టు, దీని ఇటు పంపిద్దాం. అప్పుడు √1 - x² దీని ఇటు పంపిస్తే -2xy ఇటు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ మల్టిప్లైన్ ఉన్నది ఇటు పంపిస్తే డినామినేటర్కి వస్తుంది. అంటే సింపుల్గా మనం dy/dx ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, √1 - x మైనస్ 2xy బై 1 - x² ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సపరేట్ మల్టిప్లై చేద్దాం. అప్పుడు మనకి dy/dx ఈక్వల్ టు x√1 - x బై 1 - x². నెక్స్ట్ -2xy బై 1 - x². మనకి ఇది వచ్చేసింది. నెక్స్ట్ మనం ఇందాక చూపించిన ఫార్ములా బట్టి చేద్దాం. అంటే ఇందాక ఉన్న ఫార్ములా ఏ విధంగా ఉందో ఆ విధంగా కనిపించేటట్టు చేద్దాం. మనకి ఫార్ములా ఏంది, dy/dx ప్లస్ p ఈక్వల్ టు q కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని ఇటు తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, dy/dx ఇటు తీసుకొస్తే ప్లస్ 2xy బై 1 - x² ఈక్వల్ టు x√1 - x² బై 1 - x². ఇట్లయితే వస్తుంది మన సమ్. ఇది ఏంలే అటు దిట్టు ఇటు దటు, జస్ట్ ఫార్ములాని చూసుకుంటూ రాయడం అంతే, ఏం లేదు, సింపుల్ ఇది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఇది ఇక్కడ ఉన్నదాన్ని సాల్వ్ చేద్దాం. మనం ఇంకా ఇక్కడ ఏం చేయొచ్చు, ఇదంతా సింపుల్. ఇది ఒకటి, ఇది ఏం చేయొచ్చు అంటే, ఓకే, దీన్ని ఏం చేయొచ్చు అంటే అంతా సేమ్ మళ్ళా రాయండి. ఇజ్ ఈక్వల్ టు రూట్ ఉంది. మనకు ఎప్పుడైనా ఒక నెంబర్ ఏదైనా 2 అనుకో, 2 ఈక్వల్ టు √2 ఇంటూ రూట్ ఇట్లా రాసుకోవచ్చు. ఓకే, సేమ్ అట్లే ఇప్పుడు ఇక్కడ రూట్ ఉంది, కింద 1 - x² ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x√1 - x బై దాన్ని 2 సార్లు రూట్ రాసుకుందాం. ఇక్కడ ఉన్న దాన్ని 2 సార్లు రూట్ అంటే √1 - x² ఇంటూ √1 - x². ఇప్పుడు దీంట్లో మనకు సింపుల్గా ఇది క్యాన్సల్ అవుట్ అయిపోతే రెండు మిగిలినాయి. మళ్ళీ ఇక్కడికి రాసుకుంటూ వద్దాం. ఇది రబ్ చేస్తా, స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, మనం ఇందాక ఎక్కడ ఉండే
dy by dx plus 2xy by 1 minus x square equal to x by root over 1 minus x square. ఇది ఇప్పుడు మనకి ఇక్కడ ఈజీగా పీక్యూలు ఫైండ్ అవుట్ చేయొచ్చు. పి ఫస్ట్ పి మనకి ఇప్పుడు ఏం కావాలి, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమేమి ఉన్నాయి అక్కడ, పి ఆఫ్ ఎక్స్ వై టర్మ్స్ వద్దు మనకి, ఓన్లీ ఎక్స్ టర్మ్స్ అంటే 2x వై టర్మ్స్ వద్దు, పి ఆఫ్ ఎక్స్ అంతే 2x 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ క్యూ ఆఫ్ ఎక్స్లో కూడా ఓన్లీ ఎక్స్ టర్మ్స్, ఇక్కడ వై ఎట్లాగో లేవు కాబట్టి మొత్తం రాసేసుకోండి, ఎక్స్ బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇది రెండు వచ్చేసినాయి ఎక్స్ క్యూ. నెక్స్ట్ మనకు తెలిసిన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఐఎఫ్ ఈక్వల్ టు, దీనికి ఒక ఫార్ములా ఉంది, ఈ పవర్ ఇంటిగ్రేషన్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దీని ఫార్ములా ఇది. ఇక్కడ వై కూడా వస్తుంది అప్పుడప్పుడు మెథడ్ బట్టి, అంటే క్వశ్చన్ బట్టి. నెక్స్ట్ ఈ పి ఆఫ్ ఎక్స్ ఈ వాల్యూని ఇక్కడ దింపేద్దాం సేమ్ యాస్టిస్. ఓకే, నేను ఇది రబ్ చేస్తున్నాను సేమ్ యాస్టిస్. ఓకే, ఇది రాసేది ఎందుకున్నా మంచి ఆఫ్ ఎక్స్ డి ఆఫ్ ఎక్స్ ఐఎఫ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 2x 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇప్పుడు మనం దీన్ని సింపుల్గా చేయొచ్చు. సింపుల్గా చేయాలంటే మనకి అర్థం అవ్వాలి అది ఎట్లా చేయాలో. ఈ జూన్ని కొంచెం కాంప్లికేటెడ్ ఉంది, మనం దీన్ని సింపుల్గా యూ డియూ మెథడ్లో చేద్దాం. అంటే యూ అంటే ఏం తీసుకోవచ్చు, యూ అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డియూ అంటే, ఓకే చేయాలట్లేదు, డియూ అంటే -2x dx. ఓకే, ఇది ఏం లేదు, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే అదే వస్తుంది. ఓకే, ఇది మనం తీసుకోవాల్సినవి. నెక్స్ట్ ఈ యూ డియూని ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఐఎఫ్ ఈక్వల్ టు ఈ పవర్, ఒక మైనస్ ఉంది ఇక్కడ మైనస్ అంటే మనం ఏం రాసుకోవచ్చు, 1/u dq. ఓకే, మైనస్ ఇంటిగ్రేషన్ 1/u du. సేమ్ వాటి ప్లేస్లో ఏమేమి ఉన్నాయో అవే రాసుకున్నాం. ఇక్కడ అక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ రాసుకున్నాం సేమ్ యాస్టిస్. ఈ 1/u ఫార్ములా అయింది, ఇంటిగ్రేషన్ 1/a ఫార్ములా లాగ్ mod a కదా. సేమ్ అట్లనే 1/u du అంటే దీనికి ఏం ఫార్ములా వస్తుంది, ఈ మైనస్ లాగ్ mod a ప్లస్ సి రాసుకోవాలి. బట్ దీంట్లో అవసరం లేదు, మనం పైన ఉన్నాం కాబట్టి ఏ రాసిన mod. ఇక్కడ ఏముంది అది ఇంకా యూ ప్లేస్లో సబ్స్టిట్యూట్ అవసరం లేదు, డైరెక్ట్ పైన ఏ వాల్యూ ఉంటే అది తీసేసుకుంటాం. యూ అంటే ఇది కదా, సో ఇది రాసుకున్నాం 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఎప్పుడైనా ఈ పవర్ లాగ్ ఎక్స్ ఉంటే ఎక్స్ అవుతుంది అది. ఓకే, ఈ పవర్ లాగ్ ఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ ఏం నెంబర్ ఉన్నాయో అవే నెంబర్స్ వచ్చేస్తాయి ఆన్సర్లో. బట్ ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది, ఇక్కడ పాజిటివ్ కాబట్టి ఎక్స్ వచ్చింది, అదే ఇక్కడ నెగిటివ్ అయితే ఇక్కడ 1/x వస్తుంది. సో సేమ్ ఇట్లనే ఇది గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీ అవుతుంది. ఓకే, ఇక్కడ సేమ్ అదే సబ్స్టిట్యూట్ ఇద్దాం. అప్పుడు మనకి ఎందుకు వస్తుంది, ఈ చేస్తున్నాయి కదా మనకు వచ్చి. ఓకే, 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇది మనకు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ వచ్చిన దాన్ని మనం జనరల్ సొల్యూషన్లో కలిపాలి. ఓకే, మనం ఇక్కడ క్లియర్ రాసుకున్నాం. ఇదంతా ఏంటి, ఇదంతా ఐఎఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఐఎఫ్. ఇప్పుడు ఈ వచ్చిందాన్ని, ఓకే ఈ వచ్చిందాన్ని
ఇది వచ్చిందని ఇంకో ఫార్ములా ఇద్దాం, అది జనరల్ సొల్యూషన్. ఓకే, అంతా రబ్ చేస్తాం. ఓకే, జనరల్ సొల్యూషన్ జస్ట్ ఇట్లా పెట్టేసిన అయిపోతుంది, మస్తు అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ ఏముంది, ఎక్స్ కదా, సో వై ఐఎఫ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ క్యూఐఎఫ్ డివై ప్లస్ సి. ఇది మన ఫార్ములా. ఇందాక ఐఎఫ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ క్యూ మనం స్టార్టింగ్లో తీసుకున్న ఆ క్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, x/√(1 - x²). అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ మళ్ళీ ఐఎఫ్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంకా మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. y ఇంటూ 1/1 - x² ఈక్వల్ టు, ఓకే, క్యూ అంటే ఏంటి, x/√(1 - x² ఇంటూ మనకి ఇది 1/1 - x² డివై. ఇప్పుడు ఇది ఒక్కదానికి డివై కాదు కాబట్టి మనం బ్రాకెట్లు వేసుకోవాలి. బ్రాకెట్లు ఎందుకు వేస్తామో అర్థమైంది కదా, ప్లస్ ఇక్కడ ఇంటిగ్రేషన్ మొత్తం కనబడతలేదు, బ్రాకెట్ ఇంటిగ్రేషన్ ప్లస్. ఇప్పుడు మనం నేను ఏమన్నా రాసుకోవచ్చు, ఈ రెండు మల్టిప్లైస్ ఏమొస్తుంది. ఇప్పుడు ఇక్కడైతే సేమ్ అట్లా రాసుకోండి, y ఇంటూ 1/1 - x² ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎక్స్ మల్టిప్లై చేస్తే x/, ఈ రెండింటిని ఏమన్నా రాసుకోవచ్చు, √ఓవర్ ఉందాడా, ఇడేమో నార్మల్ ఉంది, మళ్ళీ సేమ్ ఇందాక అట్లాగానే ఇక్కడ 3/2 రాసుకోవచ్చు. ఓకే, √a ఇంటూ a ఈక్వల్ టు a⁻3/2. ఓకే, ఇట్లా రాసుకోవచ్చు. సేమ్ ఇదే మెథడ్ మళ్ళీ ఇక్కడ ఫాలో అవుదాం. ఇప్పుడు ఇడేమని రాసుకోవచ్చు, 1 - x² 3/2. పవర్ ఇది మల్టిప్లై కాదు, పైన రావాలి, ప్లేస్ లేదు, అక్కడ రాసుకున్నాం. ఓకే, ఇది డిఎక్స్, ఇది ఓకే, ఇది డిఎక్స్ డివై డిఎక్స్ మరి డిఎక్స్ అంతే. ఇక్కడ డిఎక్స్ ప్లస్ సి, అదే ఇక్కడ మొత్తం వైలు ఉంటే డివైతో ఎట్లా చేస్తాం, ఇక్కడ డిఎక్స్ అదొకటి మిస్టేక్, అదొకటి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇది కూడా కాంప్లెక్సే మనకి, ఇది కూడా చేయలేం మనం, కూడా మన వల్ల కావు. మనం ఏం చేద్దామంటే మళ్ళీ డియు అదే ఫాలో అయిపోదాం. మనకు తెలిసే యూ అంటే ఏంది, ఓకే, యూ అంటే ఏంది 1 - x², దాన్ని డెరివేట్ చేస్తే -2x dx, అంతేనా, సింపుల్. ఇప్పుడు ఈ ప్లేస్లో ఇది రాద్దాం, ఈ ప్లేస్లో ఇది రాద్దాం. ఓకే, ఇది రాద్దాం, అంతే సింపుల్గా. ఒకటి వచ్చి సింపుల్ ఫామ్ బయటకు రాసుకుంటాను. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, ఇదే ఫామ్, ఇక్కడ ఇది మ్యాచ్ అవుతలే కదా, ఇది మ్యాచ్ అయ్యేటట్టు ఎట్లా రాసుకోవాలి అంటే, ఇక్కడ మనం ఈ 2ని ఇక్కడ ఉంచి, డిఎక్స్ని ఇక్కడ ఉంచి, xdxని ఇక్కడ ఉంచి, xdxని ఇటు ఉంచి 2 నాటి పంపిస్తే ఏమవుతుంది, డినామినేటర్కి వస్తుంది. అప్పుడు du/-2. ఓకే, ఈ మైనస్ పైన రాసుకోవచ్చు, కింద రాసుకోవచ్చు, ఎటు రాసుకున్న మైనస్ అవుతుంది అది. నెక్స్ట్ ఇక సబ్స్టిట్యూట్ చేద్దాం మన ఆన్సర్, మన దీనిలోకి ఆ డియూలు సబ్స్టిట్యూట్ చేద్దాం, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది మొత్తం రబ్ చేస్తాం మళ్ళీ రాద్దాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే, ఓకే, ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం, సింపుల్ ఉంటుంది. 1 - x² du ఎందుకు రాస్తాం, xdx ఈక్వల్ టు ఇదేంటి du/-2. ఇది ఎందుకు రాసినాం అసలు, ఇది ఎందుకు తీసుకోవాలి అసలు, ఇది తీసుకోకపోతే మనకు ఆన్సర్ హార్డ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఎక్స్ ఉండే కాబట్టి అందులో
ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ పవర్ 3/2 ఉంది కాబట్టి అక్కడ 2 లేదు, మనం ఇది పెట్టుకుందాం ఆ ప్లేస్లో. ఇది పెడితే ఒక 2 బయటకు వస్తుంది, 1/2 అవుతుంది. అట్లా రాస్తున్నాం, ఈజీ అవుతుంది అప్పుడు. ఇక్కడ ఐఎఫ్ ఉండే కదా, సో 1/u ఈక్వల్ టు ఇంకేంది, ఇది బయటకు తీసుకొస్తే బయటకు తీసుకొద్దామా, డైరెక్ట్ తీసుకురావచ్చు ఏం కాదు. 1/2 ఇంటిగ్రేషన్ u పవర్ 3/2 ఉంది కదా, సో 3/2 du ప్లస్ సి. దీన్ని డైరెక్ట్ బయటకు ఇది ఇక్కడ రాసినాం, 1/2ని బయటకు తీసుకొచ్చినాం. ఓకే, ఇప్పుడు ఇది దీన్ని కూడా వేద్దాం ఇంటిగ్రేషన్. ఓకే, ఈక్వల్ టు సేమ్, ఇది లాస్ట్ దాకా సేమే ఉంటుంది. లాస్ట్లో మళ్ళీ అదే ప్లేస్లో అది రాస్తాం, అటు పంపించేస్తాం, సింపుల్. కానీ ఇటు సైడ్ హార్ట్ 1/2. ఓకే, 1/2 దీని ఇంటిగ్రేషన్ ఏంది, దీని ఫార్ములా ఏంది, దీని ఫార్ములా. ఓకే, ఇప్పుడైతే నేను డైరెక్ట్ రాస్తాను, ఫార్ములా చూసుకుందాం. -2 u 1/2 ఈడ కూడా మైనస్ వస్తుంది, ప్లస్ సి. ఇది నెక్స్ట్ స్టెప్. దీని తర్వాత ఏం చేయొచ్చు, ఇంకేం చేయొచ్చు. ఈడ టూ క్యాన్సల్ అవుతాయి. ఓకే, ఆ మైనస్ కూడా పోయింది, ఈ మైనస్ కూడా పోతుంది. అప్పుడు -2 పోతుంది. ఇప్పుడు ఇంకేం మిగులుతాయి, 1 ఉంటుంది. ఆ 1 దీంతో మల్టిప్లై చేస్తుంది. ఇంకా u -1/2 ఉంది, u పవర్ -1/2. u పవర్ -1/2 అంటే ఏంటి, √u ప్లస్ సి. ఓకే, u పవర్ -1/2 అంటే 1/√u, 1/√u. ఓకే, ఇప్పుడు ఈడ కూడా అదే రాసుకుందాం. నెక్స్ట్ స్టెప్లో సబ్స్టిట్యూట్ చేద్దాం దాన్ని, ఆ యూని. ఓకే, ఇది ఇప్పుడు ఏం లే, ఈ యూ ఉన్న ప్లేస్లో ఆ యూ ఒక్కటే ఉంది కాబట్టి ఆ యూ ఒకటి సబ్స్టిట్యూట్ చేద్దాం, ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. y ఇంటూ 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఇప్పుడు ఈడ దీన్ని ఎట్లా రాయొచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఎట్లా రాయొచ్చు, దీన్ని అటు పంపిస్తే అటు ఇటు ఏమైనా మార్చవచ్చు, అటు ఇటు ఏమైనా మార్చవచ్చు. ఇది ఆల్రెడీ డినామినేటర్లో ఉంది, అటు పోతే న్యూమరేటర్కి అవుతుంది, అంటే ఇంటూ అవుతుంది దేంతో. ఒక y ఈక్వల్ టు 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది ఇంటూ అవుతుంది సి ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇంతే మన ఆన్సర్, ఇంతకు మించి కేడా పోదు. ఓకే, ఇంతే మన ఆన్సర్.